అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. సకల దేవతా స్వరూపుడైన బాబాని ఎవరు ఏ విధంగా కొలిస్తే ఆ విధంగానే అనుగ్రహించేవారన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదేవత ఉంటారు కదా, ఆ రూపాన్ని వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించేవారు సాయి. దానికి ఒక ఉదాహరణగా గోపాలహోర అనే ఒక శ్రీకృష్ణుడి భక్తుడు ఉండేవాడు. అతనికి ఈ జన్మలోనే చిన్ని కృష్ణుడు దర్శించుకోవాలన్న ఒక కోరుకుంటేదన్నమాట. అతని గురువుగారు అతనికి ఓం క్లీం కృష్ణాయ నమః అనే ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుక్షణం స్మరిస్తూ ఉండు, కృష్ణుడు దర్శనం అవుతుంది ఈ జన్మలోనే నీకన్నారు. అలా అతను భార్యాబిడ్డలకి అంత చక్కగా సంపాదించి పెట్టి అన్ని క్షేత్రాలు తిరుగుతూ షిరిడి కూడా వచ్చాడనమాట. ఎవరో చెప్పారు, బాబా ఉన్నారు అక్కడ, ఆయన మీకు కృష్ణుడు దర్శనం చేయిస్తారులే, వెళ్ళమంటే వెళ్ళాడు. కానీ తీరా చూస్తారికి బాబా ఎలా ఉన్నారు, అతి సామాన్యులుగా ఉన్నారు, మామూలు ఫకీరులాగా ఉన్నారు. ఈయన నాకేం దర్శనం చేయిస్తారు కృష్ణుడు అని ఏదో అనుకొని ఏదో నమస్కారం పెట్టాడంతే. కానీ ఎవరి మనసులో ఏముందో తెలియదా బాబాకి. బాబా అన్నారు, గోపాలహోర, కృష్ణుడి దర్శనార్థమై నా దగ్గరకు వచ్చావు కదా, సరే పెద్ద కృష్ణుడి దర్శనమే చేయిస్తాలా నీకు అని చెప్పేసి అంటూ, ఏది భగవద్గీత నీకు కంఠోపాఠం కదా, ప్రతి శ్లోకానికి అర్ధతాత్పర్యం కూడా బాగా చెప్పగలుగుతావు కదా, ఏది ఒక శ్లోకం వినిపించి నేను వింటాను అన్నాను. అతను అనుకున్నాడు, ఈయనకి ఏమర్థమవుతుంది నేను చెప్తే మాత్రం ఇలా ఉన్నాడు, ఈయన ఏం తెలుస్తుంది ఈయనకు అనుకుని ఏదో వినిపిద్దామలే అనుకుని శ్లోకం చెప్తున్నాడు నిర్లక్ష్యంగా. అన్నీ తప్పులే, బాబా అందిస్తున్నారు, అతను చెప్తున్నాడు. అతనికే కాదు అక్కడున్న అందరికీ ఆశ్చర్యం అనిపించింది. బాబాకి భగవద్గీతలో శ్లోకాలు వచ్చా, సంస్కృతం ఇంత బాగా చెప్తారా బాబా అనుకున్నారు. బాబాకి తెలియని విద్యలు కలవా, దైవమే కదా ఆయన. తర్వాత అన్నారు, బాబా ఏది నీకు ఈ జన్మలో శ్రీకృష్ణుని దర్శనం కావాలని కదా కోరిక, పెద్ద కృష్ణుని దర్శనమే చేయిస్తా కానీ ఆ భగవద్గీత ఇటువు అన్నారు. అతను గట్టిగా పట్టేసుకున్నాడు, భగవద్గీత ఎప్పుడు వదిలిపెట్టాడు అనమాట. అతను బాబాకి ఇస్తే గ్రంథం మైలబడిపోతుంది అనుకుంటాడు, ఎంత మరుకత్వం చూడండి. అప్పుడు బాబా అన్నారు, నువ్వు మైలపడతావేమో నాయన, నీ గ్రంథం మైలపడదు కానీ ఇటు అని చెప్పేసి తీసుకునేసేసి ఆ బుక్కి ఇలా తిరిగేస్తున్నారో లేదో బాబా నుంచి వేణుగానం వినిపించింది, మువ్వల శబ్దము. అక్కడే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు గోవు పక్క నిలబడ్డట్టుగా అతనికి దర్శనం కలిగింది. వెంటనే అతను ఆశ్చర్యపోయి బాబా పాదాల మీద పడి, బాబా కనిపించావా తండ్రి, నా కృష్ణుడిగా నువ్వు కనిపించావా, అసలు పెద్ద కృష్ణుడిగానే కనిపిస్తున్నావా తండ్రి, నాకు ఇదే బృందావనము, నాకు ఇదే ఈ షిరిడినే నాకు బృందావనము, నా తండ్రి నిన్ను వదిలిపెట్టి, నీ పాదాలు వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పి గట్టిగా పాదాలు పట్టేసుకున్నాడు భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తూ. బాబా అన్నారు, కృష్ణుడి గురించి ప్రచారం చేస్తూ ప్రశాంత జీవితం గడుపు, ఎక్కడున్నా నా ఆశిస్తూ నీకు